మాఘపురాణం 23వ అధ్యాయము బ్రాహ్మణ కన్యలకు విమోచం కలుగుట యొక్క కథ ఏమిటో తెలుసుకుందాం. బ్రాహ్మణ కన్యల విమోచనమును కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండేరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకొక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందమును చూచి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి తమను వివాహం చేసుకోమని బలవంతం చేసిరి. ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్యాపూర్తి కానందున వారి కోరికను నిరాకరించెను. అంతనా కన్యలు కోపంతో నీవు పిచాచివి కమ్ము అని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిచాచులగుదురుగాక అని ప్రతిశాపం ఇచ్చుటచే వారంతా పిచాచ రూపములతో ఆ కొలన వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే పెనుగులాడుచుండిరి. కొంతకాలమునకో సిద్ధుడు కోనేటి దగ్గరికి రాగా ఆ పిచాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిచాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణి స్నానం చేయించి వారికున్న పిచాచ రూపం తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నలుగురికి యథార్థ రూపములు కలిగే అట్లు జరుగుటయే మాఘస్నానము యొక్క కారణమని వివరించాడు. శివార్పణం.